దేవుని యొక్క హృదయం గురించి మీతో మాట్లాడబోతున్నాను నేను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Okay, can you since today is the communion service, let's relate this heart with the blood of Jesus. ఈ రోజున మనం పరిశుద్ధ బలిలో పాలుపంపులు పొందుతున్నాం కాబట్టి యేసు రక్తానికి హృదయానికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. So I'm going to talk about the heart, our heart related to the blood of Jesus. కాబట్టి మన హృదయము యేసు రక్తముతో ఏ విధంగా ముడిపడి ఉంది అన్న విషయం మీతో మాట్లాడుతున్నాను. Can you take Hebrews chapter 9? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూస్తారా? Read it louder, anyone. Verse from 13 and 14. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13, 14 వచనాలు బిగ్గరగా చదువుతారు ఎవరైనా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13, 14 వచనాలు. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుని నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. So in this two scripture we find about the body and about the heart. ఇక్కడ ఏముందంటే హృదయము శరీరము గురించి ఇక్కడ రాయబడింది. హృదయము శరీరము. So in the second scripture it says Manasachi in Telugu, right? But in English it says consciences. ఇక్కడ ఈ 14వ వచనం ఏంటంటే మనస్సాక్షి అని ఉంది అన్నమాట. మనస్సాక్షి ఇంగ్లీష్ లో కాన్షియస్ అనే మాటకి మనస్సాక్షి అని కూడా ఇక్కడ రాయబడింది. So those days the blood of goats and the bulls, the ashes of the heifer sprinkled on the people. So it says after they sprinkled they wash their body, and so it is merely bodily washing. It does that much, only that much. This blood of goats and heifer washed only body. పాత నిబంధన కాలంలో గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించేవాళ్ళు. ఆ రక్తము ప్రజల శరీరాల మీద ప్రోక్షిస్తే శుద్ధ అయ్యేదేంటి హృదయం కాదు, కేవలము శరీరం మాత్రమే. So what happened when they put the ashes and sprinkle? What will happen? It will become dirty. We will clean our body temporarily. That's it. యాక్చువల్ గా ఈ బూడిద చల్లటం కానివ్వండి, రక్తాన్ని ప్రోక్షిస్తే కనుక శరీరం శుద్ధ అవుతుంది అనేటువంటి నమ్మకం మాత్రమే ఉండేది. But verse 14 it says, how much more the blood of Jesus will cleanse your conscience, which means that is the heart. ఇక్కడ గమనించండి, ఆ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము శరీరాన్ని శుద్ధి చేస్తే మరి అంతకంటే ఎక్కువైన రీతిలో యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని అంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. Whoever sleeps, please can you stand up? Can you say hallelujah? ఒకసారి హల్లెలూయా చెప్తారు, ఒకసారి నిలబడి హల్లెలూయా చెప్తారు, ఒకసారి హల్లెలూయా. The word manasachi, that conscience is mentioned, that is the heart. ఇక్కడ 9వ అధ్యాయం 14వ వచనంలో యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నా కదా, ఆ మనస్సాక్షి అనే చోట హృదయం అని మీరు పెట్టుకోండి. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. So okay, from that side, what is the heart according to your definition? What is the heart? ఇప్పుడు మీకు ఉన్న అవగాహన ప్రకారంగా హృదయం అంటే ఏంటి? Where is your heart? మీ హృదయం ఎక్కడో చెప్పండి. Here, heart. ఇక్కడ ఉంది కదా. What about here? Where is the heart? Where is your heart? చెప్పండి, హృదయం ఎక్కడో చెప్పండి. Here. That is wrong actually. ఇట్లా చండి ఇక్కడికి వచ్చి. So you are thinking about heart means this physical organ. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఆ హృదయం అంటే ఈ శారీరకంగా ఉండే గుండె అనుకుంటున్నారు, మన ఒక అవయవం అనుకుంటున్నారు. But Bible is not talking about that physical organ. It is related to body. It is one part of the body, this heart organ. ఇప్పుడు మీరు అనుకునే గుండె ఉందే, ఎటు పక్కన ఉంది? ఎడం పక్కన ఉండేది శరీరంలో అవయవాల లాంటి ఒక అవయవం అన్నమాట అండి గుండెకాయ. కానీ అది కాదు నేను చెప్పేది. So Bible is not talking that organ. Bible is talking about heart means our inner self.
our thinking, our desires, our emotions, and our character, and our intentions, our likes and dislikes. That is what the Bible is talking about. ఇప్పుడు మీరు అనుకున్న హృదయము అనేది గుండె అనే అవయవం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం అంటే గుండెకాయ కాదు. హృదయం అంటే మీ అంతరంగం, మీ అంతరంగంలో ఉన్న ఆవేశం, మీ అంతరంగంలో ఉన్న భావోద్రేకాలు, మీ అంతరంగంలో ఉన్న కోపతాపాలు, మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఉంటవే, అది హృదయం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. So Jesus, the holy God, came from heaven on this earth, went on to cross, shed his holy blood, pure blood, for what? Not to cleanse your physical organ, because it's already blood pumping. Why we need the blood of Jesus to wash this? It's already blood is there. మీకు విషయం తెలుసా? పరిశుద్ధుడైన మహాదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవ రూపంలో వచ్చి యేసు అనే నామధేయంతో వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించింది ఈ హృదయాన్ని శుద్ధి చేయడానికి కాదు. మీకు విషయం తెలుసా? అసలు మన శరీరంలో గుండె చేసే పని ఏంటి? హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అది ఆల్రెడీ వాళ్ళంత రక్తం ఉంది ఇందులో. కాబట్టి యేసు రక్తం ఈ గుండెకాయకి అవసరం లేదు. అంటే యేసు రక్తము మనలో ఉన్న ఈ అవయవమైన గుండెను శుద్ధి చేయడం కాదు, మన మనసాక్షిని శుద్ధి చేయడం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. God's blood, Jesus' blood, the holy blood wants to cleanse your desires, consciences, will, and intentions, your purposes. It's all about spiritual things happening inside. యాక్చువల్గా యేసు రక్తం అనేది ఈ గుండెని కాదు కానీ హృదయం. బైబిల్ భాషలో హృదయం అంటే నీ అంతరంగం, నీ అంతరంగంలో ఉన్న, అంటే నీ అంతరంగమైన మీ మనస్సాక్షిని, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ చిత్తము, మీ ఆశలు, మీ అభిలాషలను అది శుద్ధి చేస్తుంది. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. How many people want to be washed in that way by the blood of Jesus? ఎంతమంది ఈ ఉదయకాలం ముందు యేసు రక్తము చేత మీ అంతరంగాన్ని, మీ మనస్సాక్షిని, మీ ఆలోచనలు, తలంపులు శుద్ధి చేసుకోవాలనుకుంటున్నారు ఈ ఉదయకాలం ముందు? The truth of the matter is, it's not a one-day process. Okay, I become saved, my heart. No. It is the everyday process. ఈ అంతరంగ శుద్ధి అనేది, ఈ అంతఃకరణ శుద్ధి అనేది, ఈ హృదయ శుద్ధి అనేది ఒక రోజుతో రక్షణ పొందినప్పుడు జరిగిపోయే వ్యవహారం కాదు కానీ నిరంతర ప్రక్రియ. రోజు మన హృదయము, మన అంతరంగము శుద్ధి చేయబడుతూనే ఉండాలి. Every day we must wash, apply the blood of Jesus to wash our inner self. కాబట్టి ప్రతిరోజు ఆ యేసు రక్తాన్ని బట్టి మన హృదయం శుద్ధి చేయబడాలని, ఆ యేసు రక్తములో కడగబడాలని మనము ప్రభువుని ప్రార్థన చేస్తూనే ఉండాలి. Or else we are, it's available already. It shed 2000 years ago. If we don't apply the blood of Jesus to wash our inner self, which means we are wasting the blood of God, blood of Jesus. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఇప్పటికే తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆనాడు చిందించబడిన ఆ పరిశుద్ధ రక్తము ఈ రోజు కూడా నిన్ను శుద్ధి చేయడానికి దొరుకుతూనే ఉంది. యేసు రక్తము నిన్ను శుద్ధి చేయడానికి దొరుకుతూ ఉన్నప్పుడు ఆ రక్తంలో నువ్వు కడగబడకోకుండా నిష్ప్రయోజనంగా ఉంటే యేసు రక్తం చిందించడాన్ని బట్టి ఉపయోగం ఉంది. Now you become very serious because I thought this fellow will talk like blessing of God, heaven, this and that, but he suddenly started to. If you apply the blood of Jesus to the heart, if your heart is cleansed, if you have a pure heart, a good heart, you no need to worry about the basic stuffs, food, clothing, and shelter. You no need to worry about that. మీకు విషయం చెప్తాను, ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మనస్సాక్షి, మీరు రక్షించబడి మీ మనస్సాక్షి, మీ హృదయాంతరంగం యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధమైన స్థితిలో మీరు ఉంటే ఏం తినాలి, ఏమి ధరించాలి అనే శారీరకమైన విషయాల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Everyone alive or anyone died here? అందరూ కూడా సజీవంగానే ఉన్నారు. 6వ అధ్యాయంలోకి వద్దాం. Verse 31. Lovely read. Can you? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం బిగ్గరగా చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి.
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు. ఓకేనా? 33 దాకా చదువు, 33 దాకా చదువు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory to God. How many people find here the basic needs of human? Food, clothing. Can you see here? ఇక్కడ మనిషి మానవ జీవితానికి అవసరమైనటువంటి కనీస అవసరాలు ఏంటి? It says, do not worry. It says, do not worry. ఇక్కడ ఏమంటుంది? ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదుమో అని విచారించబాకండి అని చెప్తుంది. From this only I kept this topic. No need to worry about the physical needs if your heart is clean. మీ హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీ శారీరకమైన అవసరాల కోసం, మీరు తినే వాటి గురించి, ధరించుకునే వాటి గురించి, మీకు కావలసిన భౌతికమైన అవసరాల గురించి మీరు చింతపడిన అవసరం లేదు. It says you don't need to worry about what to eat, about your food, also your good quality of food, which is very necessary for human, and good quality of clothes. It's also very necessary, because when we live among the people, we should wear well, and these things it's talking about. కాబట్టి ఇక్కడ ఏముందంటే మనకు కావాల్సిన ప్రశస్తమైన మంచి విలువైన వస్త్రాలు, మనకు కావాల్సిన ఆహారం గురించి దేవుడికి తెలుసు. అందువల్ల వాటి గురించి చింతించాల్సిన అవసరం మనం లేదు. And also we can add the shelter, the house we live. అలాగే మనం ఉండడానికి కావాల్సిన గృహం గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. So that's what I want to bring this developed country like US, Canada, this kind of stuff. They are not like by the grace of God, I lived among them. They are not everybody like with the crores of money, but they have a good quality of food and good quality of clothing and good quality of house to say. That's what is a developed country. Everybody has. యాక్చువల్గా దేవుని మహాకృపను బట్టి అమెరికా దేశంలో నేను ఉన్నాను కాబట్టి అక్కడ ప్రజలు కావలసినంత ధనం వారికి ఉంది, అలాగనే మంచి వస్త్రాలు ధరించే స్థితి వారికి ఉంది, మంచి గృహాల్లో ఉండే స్తోమత వారికి ఉంది. కాబట్టి వారి శారీరక అవసరాల గురించి వారు చింతించరు. What the Holy Spirit is saying to you right now. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పే విషయం ఏంటంటే, the issues here, it is not about the clothes and food, this kind of stuff. It will come chasing after you. మీకు విషయం తెలుసా? మీకు చెప్పేటువంటి శుభవార్త ఏంటంటే, మీకు ఏమి కావాలో, తినడానికి ఏం కావాలో, ఉండటానికి ఏం కావాలో, ధరించడానికి ఏం కావాలనేవి మీరు చింతించక్కర్లా. మీ హృదయం ఎలా ఉందో దేవుని దగ్గర సరి చేసుకుంటే మీకు కావాల్సినవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. Praise the Lord. దేవుని స్తోత్రం. You know, good quality of food is very, very important, because if you don't have good quality of food, we cannot stay healthy. We will get sickness. మనం మంచి శ్రేష్టమైన ఆహారం లేకపోతే మనకి ఏదో ఒకటి అనారోగ్యం కలిగింది. కాబట్టి శ్రేష్టమైన ఆహారం మనకు అవసరమే. That's what in Africa, why their virus and diseases affecting, they don't have good quality of food. ఆఫ్రికా దేశంలో ప్రజలు చాలా మంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి శ్రేష్టమైన మంచి ఆహారం వారికి దొరకకపోవడాన్ని బట్టి ఆఫ్రికాలో ప్రజలు అలా ఉంటున్నారు. That's what God is saying. I will bless your food and your water you drink, and I will take away the sickness from you, because if you don't have proper drink and food, will get sick. That's what Lord is promising in that way. గొప్ప విషయం చెప్పంటారు, బైబిల్లో దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఏమిటంటే అది, నీ ఆహారమును నీ పానమును కూడా నేను దీవిస్తా. ఎందుకంటే ఆహారము అలాగే నీరు కలుషితం అయితే, సరిగ్గా లేకపోతే మనిషికి అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నీ ఆహారాన్ని నీ పానాన్ని కూడా నేను దీవిస్తాను అన్నాడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. That is what he is saying. First seek the kingdom of God and his righteousness. These are all, it is nothing. These are all will chase after you. It will come into your account. It will you don't need to chase after that. It will come to you. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీ మనస్సాక్షి ఎలా ఉందో అనగా మీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతికితే మీకు కావాల్సినవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, కానీ వాటి వెనక మీరు వెంపర్లాడి పరుగు తీయక్కర్లేదు. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. What is the seeking God's kingdom and his righteousness? Simply it is talking about cleanse your heart. విషయం తెలుసా?
దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే సింపుల్ గా ఒకటే, మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని ఎదుట నీతిగా పరిశుద్ధంగా జీవించడమే. Praise the Lord. దేవునికి స్తోత్రం. So that is what this is the definition of prayer. Prayer is not telling to God, I have this problem, that problem, I don't have good clothes, I have don't have food. Prayer is not pouring out your problems as though God does not know. It is not a successful prayer. It is a time waste. మీకు విషయం చెప్పమంటారా? దేవుడి దగ్గరికి ప్రార్థన చేయడం అంటే చాలా మంది అనుకుంటారంటే మీ కష్టాలని ఏకవులు పెట్టేసేసేసి మీదంతా దేవుని దగ్గర డంప్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ పని. అది కాదు ప్రార్థన అంటే. దేవుని ఎదుట నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన ఎదుట నీవు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకోవడం, అది చేయాల్సిన ప్రార్థన ముందుగా. Praise the Lord. హల్లెలూయా. If you pray 1 hour, that much effect you have seen in your heart transformation, that is the real prayer. నువ్వు నాకు డబ్బులు కావాలి, లేకపోతే నాకు వస్త్రాలు కావాలి, స్థలం కావాలి, గృహం కావాలి, ఇవన్నీ దేవుడికి చెప్పడం కాదు. దేవుని ముందు నువ్వు వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నావు, నీవు ఎంతగా నీ హృదయము మార్పు నందుతుంది, రూపాంతరం చెందుతున్నావు, మారాలని ఆశ నీకుంది అని దేవునికి విన్నవించుకోవడమే నిజమైన ప్రార్థన. Praise be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. By the grace of God, it is the very truth I am saying. I am not lying to you. I was just cleansing my heart at home. Uncle came. Oh, I bought for you a shirt. 2 shirts he gave. యాక్చువల్గా నేను చూసుకుంటే నువ్వు కావాల్సినవి ధరించాల్సిన దేవుడే తీసుకొచ్చి నీ కాళ్ళకి ఇస్తాడు అనమాట. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Can you clap your hands and praise the Lord? క్లాప్స్ కొట్టి దేవుని స్తుతిద్దాం. What all you need, it will overflow you. Blessings will overflow you. God kept simply in your heart. Just cleanse your heart. Make it right. All the blessing without you asking to God or any human, they will come and chase after you. Pour out on you all the blessings you need. నీ సమస్యలన్నీ దేవుడి ముందు కుమ్మరించడం మానుకుని నీ హృదయాన్ని కుమ్మరించి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని ఎదుట నీతిగా పరిశుద్ధంగా ఉండటం నువ్వు ప్రారంభిస్తే నీకు కావలసినవి వెతుక్కుంటూ నీ ఎదుటికి వచ్చి నీ జీవితం ఆశీర్వాదాలతో కుమ్మరించబడుతుంది అన్నమాట. Praise the Lord. హల్లెలూయా. Okay. First is no need to, if your heart is clean, if you are focused on the cleaning of heart, no need to worry about the physical needs like food, clothing, shelter. That is the first. మొదటి విషయం ఏంటంటే నేను చెప్పింది, దేవుని ఎదుట మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే ఏమి ధరించాలి, ఏమి తినాలి, ఎలా ఎక్కడ ఉండాలి అన్న విషయాల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. నేను చెప్పే మొదటి విషయం అది. So now we are going to very fast like Navajeevan Express. నవజీవన్ ఎక్స్ప్రెస్ లో నేను వచ్చాను మొన్న. నవజీవన్ ఎక్స్ప్రెస్ లాగా నేను ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అన్నమాట. మనం ప్రసంగం Very fast now. చాలా వేగంగా వెళ్ళిపోదాం. Second is you no need to worry about your physics, which means the physics, which means your body. రెండో విషయం ఏంటంటే నీ భౌతిక దేహాన్ని గురించి, నీ దేహాన్ని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. It will be very strong. You will look like an angel. I mean, your body, your face will be so much presence in your face. When people see you, they will look at you like a diamond. That much you will be glowing in your body. కాబట్టి నీ దేహం గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని గనక దేవుని పరిశుద్ధంగా ఉంచుకుంటే నీవు నీ దేహము దేవదూత దేహం వలె ఎంతో శారీరక సౌష్ఠవముతో, శారీరకమైన దృఢత్వంతో, దేవుని యొక్క ప్రకాశవంతమైన తేజస్సుతో నీ శరీరం కూడా నింపబడుతుంది అన్నమాట. Someone can think like, why he's talking about very physically and not about the heart. He started the heart. You may think like that. మీరు చాలాసార్లు అనుకుంటుండొచ్చు, శరీరం గురించి కూడా ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు అనుకుంటుండొచ్చు. It's very important because Almighty God is a spirit looking at the heart, but the people eyes is looking out of physic. మీకు విషయం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండి ఒంటి రోగాలు వేసుకుని ఉసుమంటున్నాం అనుకోండి, దేవునికి మహిమ కాదు కదా. విషయం ఏంటంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ప్రజలు ఏం చేస్తారు? మనలో ఉన్న ఆరోగ్యకరమైన దేహాన్ని కూడా చూస్తారు లేదా చెప్పండి? చూస్తారు. అందువల్ల మన దేహాన్ని మంచిగా ఉంచుకోవడం కూడా మనకి అవసరమే. If you go in a public or any institute somewhere where people are very disciplined and well dressed, if you go like a beggar and not with a good body look and good dress,
people will not consider us. They will, oh, this fellow is nothing. They will feel in that way. People. మీరంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడికో ఫంక్షన్కో ఉద్యోగానికో పబ్లిక్ ప్లేస్ లో మీరు మురుగుట్లు వేసుకుని అడుక్కునేవాళ్ళగా కళ్ళు లోతుకుపోయిన కళ్ళతో ఉసురు మన ఎముకలు బయటకు వచ్చి వెళ్ళారనుకోండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారా, ఎంత అనారోగ్యంగా ఉంటారా అనుకుంటారు కదా. అది కూడా దేవునికి మహిమ కాదు కదా. So that's why we have to keep our face with a glowing and with a good presence and body. One pastor used to say in US when I was there, our face is like a door for the people. They enter into us by our face. అమెరికాలో నా స్నేహితుడు పాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తుండేవాడు అంటే, ప్రజలు మన హృదయాన్ని చూడాలంటే, మనలో ఉన్న భక్తిని చూడాలంటే మన ముఖం అనేది ఒక ద్వారం లాంటిదంటండి. మన ముఖంలో కళగా ఉంటేనే మన జీవితంలో చూడగలుగుతారు, మనలో ఉన్న భక్తిని గ్రహించగలుగుతారు అన్నమాట. So that's what we have to keep our face with a good glowing and presence, so that people can enter into us. More people can come. There is a proverb in English, face is the index of the mind. Exactly. కాబట్టి మన భక్తిని, మన ఆత్మీయతను, మన ఆంతరంగిక సౌందర్యాన్ని ప్రజలు చూడాలంటే ముందు ఏది శుభ్రంగా ఉండాలి, ఏది కళకళలాడుతుండాలి? ముఖం కళకళలాడుతూ దైవ కళ కనపడాలి ముఖంలో. Now take Romans 12, read verse 1. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కొద్దాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కొద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Praise the Lord. So in this scripture, like that Hebrews 9 and 13 to 14, here also it is talking about body. First scripture is about body, second scripture about the heart. ఇక్కడ మనం చదివిన దాంట్లో మొదటి భాగం ఏం చెప్తుంది? శరీరం గురించి చెప్తుంది. రెండో భాగం ఏం చెప్తుంది? హృదయం గురించి చెప్తుంది. So it is talking about in the view of God's mercy, I am advising you, my dear brothers, keep your body as the living and holy and pleasing to God. This is the true worship, it says. నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని ప్రేమను బట్టి మీ ముందుగా మీ శరీరాన్ని ఏంటంటే మన శరీరాన్ని దేవునికి అనుకూలముగా సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలంటండి. Praise the Lord. దేవుని స్తోత్రం. Whenever I read the scripture before, when I was very young in faith, నేను విశ్వాస జీవితంలో తొలి దినాలలో ఉన్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకునేవాడిని అంటే, whenever I read that it says keep your body holy and pleasing sacrifice to God, I am afraid of this scripture. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు నేను ఇది నా రక్షించబడిన తొలి దినాల్లో చూస్తే నాకు చాలా భయం వేసేది. ఓయమ్మో, సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకోవాలంట, శరీరాన్ని పరిశుద్ధంగా నిష్ఠగా ఉంచుకోవాలంట, ఇదెలా సాధ్యరా బాబు అని చెప్పి భయపడుతుండేవాడిని. Because often I was addicted to some bad habits. I was using this body for that purpose, that much addiction. Just like that, I will use this body for that purpose. నేను రక్షించబడిన తొలి దినాల్లో యవనస్తులకు ఉండేటువంటి కొన్ని చెడు అలవాట్లు అప్పుడు ఉండేవి అనమాట అండి. అప్పుడు నేను భయపడుతుండేవాడిని అనమాట. అమ్మో, ఈ అలవాట్లు వదిలిపెట్టి నా శరీరాన్ని దేవునికి పరిశుద్ధంగా ఎలా సమర్పించుకోవాలి, ఎలాగా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలను అని భయపడుతుండేవాడిని. I don't want to do that particular stuff, but I will be doing because I'm so much addicted into that. కొన్నిసార్లు అనుకునేవాడు, అమ్మో దేవుడు మా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలనుకున్నాడు కదా అని కొన్ని పాపాలు, కొన్ని చెడు అలవాట్లు చేయకూడదు అనుకునేవాడిని, కానీ శరీరం నాకు సహకరించేది కాదు, చేస్తూనే ఉండేవాడిని. But by the grace of God, I found the secret to keep my body as holy and things to do for God's purposes. కానీ నాకు దేవుడు విషయం బయలుపరిచినప్పుడు దేవుని మహిమ కోసం నా శరీరాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవాలో నేను గ్రహించగలిగాను. Where is that secret? Where I find the secret? ఇప్పుడు చెప్పండి, నా రక్షించబడిన తొలి దినాలలో నాకు అర్థం కాల మన దేహాన్ని, శరీరాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవాలో దేవుడు ఒక రహస్యం చెప్పాడు. ఆ రహస్యం ఏంటి? Can anyone tell here where the secret I found? శరీరాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవచ్చో చెప్పగలుగుతారా?
రీడింగ్ ద బైబిల్. Yeah, very good. Generally reading the Bible. బైబిల్ చదవడం ద్వారా పరిశుద్ధంగా Does ఉంచుకోవడం. anyone know particularly where is that secret here? ప్రేయర్. Yeah, prayer kind of here. Wise people. Sister. ఎలాగ చెప్పండి మన శరీరం ఎలా పరిశుద్ధంగా Where ఉంచుకోవాలి? is the secret to keep our body holy and pleasing to God? Where is the secret? మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా దేవునికి సంతోషపెట్టేటట్టుగా ఉంచుకోవడం ఎలాగా మీరు కూడా చెప్పండి. What? Can you louder, please? చెప్పండి. It is just in the second scripture. రెండో వచనంలో ఉంది కదా ఇక్కడ. This is what I know, that blessings are around us, but we don't see that. We go somewhere. Oh, there is blessing. No, it is there. మీకు విషయం తెలుసా? మనకు కావాల్సిన సమాధానం మన కళ్ళ ముందే ఉన్నది. ఆశీర్వాదాలు మన దగ్గర ఉంటే ఊరంతా ఎందుకు ఎక్కడెక్కడ తిరుగుతాం మనం. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది ఆన్సర్. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. So it says, renew your mind. ఇక్కడ ఏముంది? మీ మనసు మారి నూతన మగుటి వలన. Praise be to God. ఇప్పుడు చెప్పండి, మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ముందు మనసు మార్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. So there in Hebrews 9 it says conscience, that is the heart. Here it says mind, that is also heart. ఇప్పుడు గమనించండి, మన శరీరం పరిశుద్ధంగా ఉంచుకోగలగాలంటే ముందే ఏం మారాలి? మన మనసు మారాలి, మన హృదయం మారాలి. అదే మన సాక్షి మార్గం అంటే. Praise the Lord. దేవుని స్తోత్రం. When you renew your heart by the word of God, by the Holy Spirit, automatically you are able to keep your body as holy and a pleasing sacrifice to God. గమనించండి, మీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే అది మీ మనసు మారడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ మనసు ఎంత మారి నూతన పరచబడుతుందో అంతగా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతావు. Praise the Lord. దేవుని స్తోత్రం. How many people think it's worth to renew our heart? ఎంతమంది మన మన మనసు మారడాన్ని బట్టి శరీరం మార్చుకోని స్థితిలో ఉన్నారు? When your heart is renewed and you are able to keep your body holy and pleasing sacrifice God, doing God's will with your body, your face will shine like a star. విషయం చెప్పమంటారా? మీ మనసు మారితే అంటే మీ హృదయం అనగా మీ మనస్సాక్షి నూతన పరచబడి ఒక నూతనమైన మనసుతో మీ జీవితాలు సాగుతున్నప్పుడు మీ శరీరాలు పరిశుద్ధతగా ఉంటాయి. ఆ పరిశుద్ధమైన శరీరాలతో ఆ మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి సంతోషపెడుతూ దేవునికి అనుకూలమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ దేవుడి ఆశీర్వాదాలు మీరు పొందగలుగుతారు. The body will be so strong. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ మనసు రూపాంతరం చెంది మీ మనసు మారితే మీ శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి, ప్రకాశిస్తాయి. Your face will shine like without spending much money in the beauty parlor. మీ మనసు మారితే, మీ మనస్సాక్షి నూతన పరచబడితే మీ ముఖము కూడా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు తగలేసుకోకుండానే దేవదూత ముఖాల వలె దైవ కళ మీ ముఖాలలో కనిపించి ముఖాలు ప్రకాశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. I'll show you one example in Daniel. దానియేలు గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథంలో Very shortly take chapter 1. క్లుప్తంగా దానియేలు 1వ అధ్యాయంలో ఒక విషయం మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం Faster, we don't have time. Chapter 1, verse 6. 1వ అధ్యాయం 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరునియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలును మేషకనియు, అజర్యాకు అబేద్దు అని పేరు పెట్టారు. So from verse 6 to 14 if you read, this is the story. The story is people commit sin against the Lord and God will make them to exile to Babylon in the after King Josiah's time. రాజైన యోషియా దినాలలో దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ దేవుని ప్రజలను దేవుడు బబులోను చెరకు అప్పగించాడు.
Now the Jewish people from Israel and kept you in the Babylon. That's what the situation. దేవుని ప్రజలైనటువంటి యూదులు దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతకడాన్ని బట్టి బబులోను అనే చెరలో అప్పగించబడి ఉన్నారు. So what they are choosing 4 men, Daniel, Shadrach, Meshach, the 4 men. They are saying, you guys, like I think 3 years particular time, you have to eat very good food, king's food, like meat and wine. You have to eat that. They are saying. యాక్చువల్గా ఈ ఇశ్రాయేలు దేశంలో నుండి యూదులను బబులోను చెరకు తీసుకొని పోబడినప్పుడు అక్కడ 4 యవనస్తులు కూడా తీసుకెళ్లారు. వాళ్ళ పేర్లు మనకు తెలుసు కదా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి 3 ఏళ్ళు ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ లో ఈ కుర్రోళ్ళని ఏమన్నారంటే, అబ్బాయి మీరు ఇష్టం వచ్చినట్టుగా తినండి, శ్రేష్టమైన ఆహారం, మీరు ఇష్టం వచ్చినట్టుగా మందు తాగండి అని చెప్పారు. Keep that one, meat and wine. Keep that one, like a non-veg and wine. మాంసం తినండి, మందు తాగండి, ద్రాక్షరసం తాగండి అని చెప్పారు. But what these people are saying, people of God, no, don't give that. Please give me vegetables and water. కానీ ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మేము మాంసాహారం తినవండి, మాకు కేవలము శాకాహారం ఇవ్వండి, నాన్ వెజ్ వద్దు, మాకు వెజిటేరియన్ ఇవ్వండి అని కోరారు వీళ్ళు. They are saying, hey, you guys are going to serve because they are very educated, very talented people. They chose to serve the king. You are going to, after 3 years, you are going to serve the king, because those days king is considered like a god, like a lord. Then if you have a vegetables water, you will not be like your face and your body will be not strong and your face not will be very glowing. They are saying in that way. వీళ్ళు ఏమన్నారే, భయపడవయ్యా, 3 ఏళ్ళ అయిన తర్వాత మీకు ఉద్యోగం చేసేది ఎక్కడ? రాజుగారి సంస్థానంలో. కాబట్టి రాజుగారి దగ్గర ఉద్యోగం చేసేవాడు ఎలా ఉండాలా? 6 ప్యాక్ తో మంచి గిట్టంగా ఉండాలి. కాబట్టి మాంసాహారం తినాలి, మందు బాగా తాగితే మీరు మంచిగా ఉంటారంటే వీళ్ళంటారు, లేదండి మేము ఈ ద్రాక్షరసం పానము చేయము, ఈ మాంసాహారం మేము భుజించలేము అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటారు యవనస్తులు. They are saying no, but he's insisting. But they say, okay, give 10 days time. Give us these vegetables and water. Let's see. If it's not desirable, then we can change. They are saying in that way. వీళ్ళు ఏమంటారు తెలుసా, అయ్యా మేము ఈ మాంసాహారం తినకపోతే, ఈ మందు తాకపోతే చిక్కిపోతాము, జాబ్కి డిస్క్వాలిఫై అయిపోతామని చెప్తున్నారు కదా, ఓ పని చేయండి, 10 రోజులు టైం ఇవ్వండి, ఈ 10 రోజులు మేము శాకాహారం భుజిస్తాం, మందు తాగకుండా మంచినీళ్ళు తాగే ఉంటాం. 10 రోజులు పోయినాక మా శరీరాల్లో కనుక ఏమైనా క్షీణత కానీ కృషించినట్టు కానీ అనిపిస్తే మీరు చెప్పినట్టు తింటాం. So they ate that just vegetables and water. After 10 days, their face is shining like a star, so glowing, so nice to see, and their body is so nice. Because the faith. 10 రోజులు గడిచిపోయింది. ఈ 10 రోజులు ఏం తిన్నారు వాళ్ళు? కేవలము శాకాహారము, మంచినీళ్ళు తాగారు. 10 రోజులు అయిపోయేటప్పటికి ఏమైందో తెలుసా? సూపర్ గా వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తూ అద్భుతమైన మహిమకరంగా తేజస్సుతో నింపబడి కనపడ్డాయి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. So God is with them. God strengthening them. God is more powerful than this meat and wine. మీకు విషయం తెలుసా? దేవుడు నువ్వు తినే మాంసాహారం కంటే, నువ్వు కొట్టే మందు కంటే, ద్రాక్షారసం కంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుని ఎదుట వాళ్ళ హృదయాన్ని చక్కగా ఉంచుకున్నారు కాబట్టి కూరలతో భుజించిన మంచినీళ్ళు తాగి బ్రతికిన వాళ్ళంతా, ఆ తాగిన వాళ్ళందరికంటే వీళ్ళ ముఖాలే ప్రకాశించగలిగాయి అనమాట అండి. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రం. So I'll ask you a question. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా నేను. Then Bible is simply talking about this meat and wine and water and vegetables. Is it all about this food? ఇక్కడ చెప్పేది ఇదంతా ఫుడ్ గురించేనా? Is it about that? ఇది ఫుడ్ గురించి అనుకుంటారు బైబిల్ చెప్తున్నది ఇక్కడ. Praise the Lord. దేవునికి స్తోత్రం. There is a spiritual meaning in it. ఇందులో ఆత్మీయ అర్థం ఉంది. మాంసం అంటే మాంసం, ద్రాక్షారసం అంటే మందు అనుకోకండి, ఇందులో ఒక ఆత్మీయ అర్థం ఉంది. We have to know it. తెలుసుకోవాలి ఆ విషయం.
See, we are having wine. Is it about just have a I have to go to a shop and have the wine just freely they give in the church, just we can have and go? Is it about wine? It is symbolized for the blood of Jesus, right? మీకు విషయం తెలుసా, ఇప్పుడు ద్రాక్షారసం తాగేవాళ్ళు ఉంటాము, బయట ద్రాక్షారసం తాగే చాలా ఖరీదు అవుతుంది, చర్చిలో ఫ్రీకి ఇస్తున్నారు కదా అని చెప్పని అట్లా తాగడం కాదు. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? యేసు రక్తానికి సాదృశ్యం. So what is the meaning of that meat and wine and vegetables and water? ఇప్పుడు చెప్పండి, అక్కడ మాంసాహారానికి ద్రాక్షారసానికి దానిలో ఉన్న పరమార్థం ఏంటి? శాకాహారము నీరుకి అర్థం ఏంటి? Take 1 Corinthians chapter 5. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. Read from 6 to 8. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము from 6 to 8. 6 నుంచి 8 దాకా. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగురా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అని మన పస్కా పశువు. Praise the Lord. Hallelujah. Thank you Jesus. Hallelujah. Let's worship the Lord. Praise the Lord for the word of God. Hallelujah. Hallelujah. Jesus. Hallelujah. You know, it is amazing stuff here. The word of we have to be very అద్భుతమైన thankful. సందేశం ఉంది ఇక్కడ, వాక్యాలు ఉన్నాయి. What is this background of the scripture to scripture? ఇక్కడ రెండు వచనాల యొక్క దీని యొక్క విషయం ఏంటి, అవగాహన ఏంటి? In the Corinthian church, it is the very worst church, which means they have so much desire for the scripture, spiritual gifts, these are all, but so much sin of this adultery. మీ విషయంగా కొరింథీ సంఘం చాలా చెడ్డ సంఘం ఆ దినాలలో. ఎందుకో తెలుసా, వాళ్ళ ఆత్మ వరాలు కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి వరాల గురించి మాట్లాడుకుంటారు, కానీ వ్యభిచారము జారత్వం అనే భయంకరమైన పాపము కొరింథీ సంఘంలో ఉన్నదట. It's very important, please listen. చాలా ప్రాముఖ్యమైన జాగ్రత్తగా వినాలి మీరు. So he has committed, one fellow, a believer, committed a very serious sin. He committed a sin with his second mother, his dad's second mother, something, another mother, not his mother, another mother. He committed sin with her. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, ఒక సహోదరుడు వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి యొక్క రెండవ భార్యతో అతను పాపం చేస్తాడు. Another wife, so kind of maybe his mother is like died, he married, he committed adultery with that person. ఏదో దారుణమైన సంఘటన జరిగిందంటే, అక్కడ ఒక తండ్రి వాళ్ళ భార్య చనిపోతే వేరే అమ్మాయిని చేసుకుంటే ఆ మొదటి భార్య కొడుకు ఆ రెండవ దానితో పాపం చేస్తాడు. How many of you think that adultery is a sin? ఎంతమంది మీరు ఆలోచిస్తున్నారు వివాహేతర సంబంధం అనేది వ్యభిచారము పాపం అని చెప్పని? Bible says any other sin, it is sinning against out of our body, but sinning sexual immorality, sinning against our body, which is the temple of God. వేరే పాపం అయితే మనము శరీరానికి వెలుపల జరిగించవచ్చేమో, కానీ ఆలోచన ద్వారా పరస్త్రీతో మనము ఏక అవుతున్నామంటే మన దేవుని దేహమైన మన శరీరాన్ని అపవిత్రపరచుకున్నామని భయంకరమైన పాపం చేస్తున్నట్టు. So that's what Paul is saying. Hey, your boasting is not good, which means you are just don't care of him. Just he is continuously doing. You are not advising him, and you are not doing anything about that. It's not good. Paul is saying to the church. కాబట్టి పౌలు గారు ఏమన్నాడంటే, ముందు మీరు ఏదో వరాలు ఉన్నాయి వాటి గురించి కాదు అతిశయపడాల్సింది, ముందు ఇక్కడ జరుగుతున్న జారత్వము వ్యభిచారం గురించి పాపం గురించి ఆలోచించండి. దేహంలో జరుగుతున్న పాపం గురించి అని చెప్తున్నాడు ఆయన. So what is the reason that fellow is doing such a stuff, such a indecent stuff? Why is doing that? అక్కడ ఆ యవనస్తుడు తన తండ్రి యొక్క రెండో భార్యతో పాపం చేయడం ఏంటి, ఈ ఘోరం ఏంటి ఇక్కడ? That's what after that he is saying, because his heart is full of malice and wickedness. That is why he is doing that sin. He don't have control over his body. He is destroying his body doing such a stuff. ఇప్పుడు చూడండి, శరీరంతో అంత నీచమైన క్రియ జరిగిస్తున్నాడంటే అతను హృదయ స్థితి దేవుని ఎదురు సరిగ్గా లేదు. కాబట్టి తన హృదయం సరిగ్గా ఉంటే శరీరాన్ని అలాంటి పాపాలకు అప్పగించుకునేవాడా కాదు కదా.
So his heart is full of malice and wickedness. So what is the malice? ఇతని Malice. అతని శరీరంలో అంత మలినం, Malice and wickedness. Two things mentioned here. అతని శరీరంలో అంత దుర్మార్గత, అంత దుష్టత్వం ఉండడానికి కారణం ఏంటి? So this is what the malice and wickedness is. In Daniel, it is a meat and wine. ఇక్కడ ఈ యొక్క పాపం గురించి ఏంటంటే ఈ యొక్క మాంసాహారం గురించి, ద్రాక్షారసం గురించి పోల్చబడింది. In Daniel we saw recently, right? We went and saw in Daniel. ఇప్పుడు దానియేలులో మనం చూసినట్లుగా meat and wine, మాంసాహారము, ద్రాక్షారసము. it is like a symbolized for malice and wickedness. ఇక్కడ ఏంటంటే దుర్మార్గతయు దుష్టత్వం. So this malice is it is a desire to harm someone. ఇక్కడ గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటేనండి, మీరు ఇప్పుడు గమనించాలి ఏంటంటే ఈ దుర్మార్గము, దుష్టత్వం ఏంటంటే నాకు కాని దానిని ఆక్రమించాలి, నాకు చెందిన దాన్ని నేను ఆక్రమించాలి అనేటువంటి దుష్టత్వం. Oh, that fellow has done this thing to me. He cheated me. He scolded me. Somehow I have to punish him. I have to do something to him. That is that malice. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఎవరైనా ఒకరు మనకు చెడు చేశారనుకోండి, ఆ చెడు చేసిన వాడికి, ఆ అన్నవాడికి కక్షగా, ప్రతీకారంగా నేను ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి దురుద్దేశం కలిగి ఉండటం. Does anyone have that kind of thought inside of you? మనలో ఎవరికైనా కూడా అలాంటి ఆలోచన ఉందా? Please raise your frankly, please. మీ విషయంలో ఎవరైనా తప్పు చేశారు, వాళ్ళ విషయంలో నేను పగ తీర్చుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? Here. ఎవరికైనా ఉందా? Here. ఎవరికైనా ఉందా? I raise my hand. I have. నాకు ఒకప్పుడు ఉండేది. Yeah, I have, because when I was young, some people kind of cheated me and used me wrongly. Until before I know this truth, I had that somehow I have to punish them. I have to bring them to the court. I have to bring them to the police. I had that heart, that punishing heart, harming someone heart. I had. ఒకప్పుడు నా విషయంలో ఎవరైనా కొంతమంది తప్పు చేసిన వాళ్ళ విషయంలో, నన్ను మోసగించిన వాళ్ళ విషయంలో నేను అనుకునేవాడిని, వాడికి ఎట్లా కొట్లా నేను పగ తీర్చుకోవాలి, వాడిని కోర్టుకు లాగాలి, పోలీసుకి తీసుకెళ్ళాలి అనే ప్రతీకారంతో నేను రగిలిపోయేవాడిని, ఈ వాక్యం నాకు తెలియనప్పుడు. And also it is a wickedness, is a quality of and a state of being evil, morally wrong. That is the character. కాబట్టి evil character. అది దుర్మార్గంతో కూడినటువంటి స్వభావం. So that's what he is saying. If someone has that thing inside of in their heart, that malice and evil thought harming someone, they cannot control their body. Surely they will misuse their body. They will be addicted to some bad habits, and they cannot keep their body with the purity. ఇక్కడ విషయం ఏంటంటేనండి, మన హృదయంలో పరిస్థితిని మోహించటం, మనకు కావాల్సిన, మనకు చెందని దాన్ని ఆక్రమించుకోవాలి, మనకు చెందని దాన్ని కలిగి ఉండాలని దురాశ, అలాగనే వెతువాడి విషయంలో కక్ష, వాళ్ళు నాకు చేశారు, వాళ్ళని ఎట్లా సాధించాలా అన్న కక్ష నీ హృదయంలో ఉంటే, నీ హృదయం పరిశుద్ధంగా లేనట్టు, నీ మనస్సాక్షి సరిగ్గా లేనట్టు. నీ మనస్సాక్షి అనగా నీ హృదయం సరిగ్గా లేకపోతే నీ శరీరం పవిత్రంగా నీవు ఉంచుకోలేదు. Actually, uncle said parasthirilo moga, which means lure after that prostitute. No. Yeah, that also. But simply you have this evil heart on someone, that one will come later in the body. Will go. ముందేంటంటే అసలు మన హృదయంలో కనుక ఈ దుర్మార్గపు ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, అలాంటివి కూడా మనం చేయగలుగుతాం. So that is the root, this malice and wickedness. Then later, if you practice that thing, later we cannot control our body. Automatically we will misuse. Just without control, it will go after women. This kind of stuff. ముందు మన హృదయంలో కనుక దుర్మార్గత ఉందనుకోండి, ఆ దుర్మార్గం వ్యభిచారానికైనా దారితీస్తుంది, పరస్త్రీ వ్యామోహానికైనా దారితీస్తుంది, పరోడి స్థలం ఆక్రమించుకోవడం దారితీస్తుంది, దేనికైనా దారితీస్తుంది. ఆ దుర్మార్గం అనే హృదయంలో కనుక దాని వేళ్ళు ఉంటే. I know one person is well built and very decent outside in our place, but he was mingling with another man's wife for some time. Long time. We see
they will dress up well, and we see people know, and he has a wife, and but he went with another's wife. He was doing this kind of stuff long time. ఒక వ్యక్తి ఇలాంటి చెడ్డ పనులు చేస్తుండేవాడు వాళ్ళ ప్రాంతంలో. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయంలో, So long time it was nicely happening. One day we see him, he does not even have a clothes on his body with the inner, just he's sitting with he lost his body and his face, he became nasty. ఒక రోజున అలాంటి చెడు సాంగత్యంలో చెడు ఆలోచనతో ఉన్న వ్యక్తి ఒకప్పుడు చాలా ఉన్నవాడిగా ఉండేవాడు, అన్ని ధరించుకున్నవాడిగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత అతను చూస్తే ఒక అడుక్కునేవాడిగా, ఏమీ లేనివాడిగా, తన దేహంలో ఉన్న సౌందర్యాన్ని, తన కలిగిన సమస్తాన్ని కోల్పోయే పరిస్థితిలో మనం చూడవచ్చు. Recently died. He don't have any respect among the people. They consider him like a beggar. చివరికి ఏమైపోయిందో తెలుసా? అతడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు, దేహంలో సౌందర్యాన్ని కోల్పోయాడు, సమాజంలో గౌరవాన్ని కోల్పోయి దిక్కులేని స్థితిలో చచ్చిపోయాడు అతను. That's what Bible says. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, please don't allow. Can anyone read Proverbs 4:23? ఒకసారి సామెతలు 14:23 చూస్తారా? సామెతలు 14:23. ఏ 14:23 సామెతలు, ఏ కష్టము చేసినాను లాభమే కలుగును, ఒట్టి మాటలు. Proverbs 4:23 is it? Proverbs 4:23. Yeah, 4:23. 4:23 అమ్మా. 4:23. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. So that's what is talking about. God your heart above all else. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటి? నీ హృదయము. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. So how we can guard our heart? మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. మన హృదయ స్థితిని బట్టి మన శరీరం పరిస్థితి ఆధారపడుతుంది. మీ హృదయం స్థితి ఎలా ఉంది ఈ మధ్యాహ్న వేళ? Paul is saying, guard your heart with sincerity and truth. కాబట్టి మీ హృదయాన్ని సత్యముతో యథార్థత కలిగిన హృదయంగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోమని పౌలు గారు చెప్తున్నాడు. Sincerity means it is that two things. It is like a symbolized for vegetables and water, and sincerity means it is the absence of pretense and absence of acting, pretense, hypocrisy. That is the sincerity. ఇక్కడ absence of sincerity means absence of hypocrisy. కాబట్టి మనము ఈ యథార్థత కలిగిన జీవితం జీవించడం అంటే ఏంటంటే వేషధారణ లేకోకుండా, మలినం లేకుండా ఉండటం, and absence of deceit. అలాగనే మన హృదయంలో మోసం అనేది లేకుండా ఉండటం. And the truth is the quality of being a true person, true heart, having the true heart. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం. Praise be to God. దేవునికి స్తోత్రం. Paul is advising here, have this heart of purity, have the heart full of God's truth. కాబట్టి మన హృదయము పరిశుద్ధంగా ఎలా ఉంచుకోగలుగుతామంటే దేవుని వాక్యము చేత మన హృదయం నింపుకోవాలి మనం. How many people think Bible is the truth? ఎంతమంది దేవుని వాక్యమే సత్యమని నమ్ముతున్నారు? Hallelujah. Hallelujah. That's what Jesus praying to God. Clean their heart by your truth. It says your word is truth. అందుకనే యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, దేవా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యం అంటాడు అన్నమాట ఆయన. So Bible contains truth about everything. కాబట్టి బైబిల్ ప్రతి సత్యాన్ని బోధిస్తుంది. When your heart is filled with the revelation of the truths, the Bible talking about truth about God, truth about Satan, devil, and truth about our heart, truth about Jesus. It contains every truth. When your heart is filled with the revelation of this godly truth, biblical truth, then you are able to keep your body holy and pleasing sacrifice to God. కాబట్టి నీ హృదయము దేవుని వాక్యం అనే సత్యంతో నింపుకుంటే, ఇందులో దేవుడి గురించి సత్యం, సాతాను గురించి సత్యం, వాక్యం గురించి సత్యం ఉంది. ఈ సత్య వాక్యంతో కనుక నీ హృదయాన్ని నింపుకుంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండగలుగుతుంది. నీ హృదయం పరిశుద్ధంగా ఉండగలిగినప్పుడే నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోగలుగుతాం.
దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తూ ఆనందించగలుగుతాం. Without having the revelation of this God's truth, that wickedness which is so dark and malice will not go from your heart. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోకపోతే నీ హృదయములో ఉన్న దుర్మార్గము దుష్టత్వం అనేది నీ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోదు. ఇది లోపలికి వెళితే ఆ చెడుతనం బయటకు వస్తుంది. ఆ చెడుతనం బయటకు వచ్చినప్పుడు నీ హృదయం శుద్ధి అయితే నీ శరీరం శుద్ధి అవుతుంది. We will not show interest in knowing truth, reading Bible, in the prayer, and coming to the church, listening the word of. We not show interest to that, but we will pray to God. God, I don't know how to. I cannot able to control my body. I do this sin, that sin. I spoil my strength. We will be praying those kind of prayer, but it will not happen in that way. నువ్వు చర్చికి సరిగ్గా క్రమంగా రాకుండా, ఆదివారం ఆరాధనలకి క్రమంగా లేకుండా, వాక్యం క్రమంగా వినపోకుండా, నామకార్థ భక్తి బ్రతుకుతూ, దేవా నేను పరిశుద్ధంగా ఉండాలయ్యా, ఉండలేకపోతున్నానయ్యా, ఈ సమస్యలు జయించలేకపోతున్నానని సానుభూతి ప్రార్థనలో దీనత్వంతో కూడిన ప్రార్థనలు చేయవాలని. అలాంటి ప్రార్థనలు చేస్తే ఉపయోగం ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియమైన